హలో, వెల్కమ్ టు శివాస్ డ్రీమ్ బుక్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా యొక్క తిరుపతి యాత్ర ఫైనల్గా ఆ వెంకటేశ్వర స్వామి పిలుపుతో ఈరోజు స్టార్ట్ అయింది. ఉదయాన్నే అందరం కలిసి తిరుమల ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాం. ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఒక హోటల్కి వెళ్ళి వేడి టిఫిన్తో వి ఆల్ ఆర్ రెడీ టు స్టార్ట్. అండ్ అక్కడి నుంచి నేరుగా శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకున్నాం. మా యొక్క నడక ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో పిల్లలంతా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎనర్జీ చూస్తే మాకే ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. ఇదే శ్రీవారి మెట్ల మార్గం నుండి ఉన్న స్టార్టింగ్ పాయింట్. గోవింద నామస్మరణతో మొదటి అడుగు అయితే వేసేసాం. ప్రతి స్టెప్ ఆ స్వామి వైపు మరో అడుగు వేయాలన్నట్టుగా ప్రేరణ కలుగుతుంది. సో ఇక్కడ అవర్ చోటా గ్యాంగ్ ఈజ్ టేకింగ్ సమ్ రెస్ట్. ఆఫ్టర్ రెస్ట్ మళ్ళీ అదే ఊపుతో ముందుకు స్టార్ట్ చేస్తాం. ఫైనలీ రీచింగ్ ద టాప్. మెట్లు మొత్తం కంప్లీట్ చేసేసాం. సో ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఏదో ఒక కంప్లీట్ టార్గెట్ని అయితే రీచ్ అయినంత ఆనందంగా ఉంది. ఆఫ్టర్ దిస్ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అగైన్ తిరుమల లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎందుకో తెలియదు, తిరుమలలో ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రతి చోట భక్తి, ప్రతి క్షణం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్నప్రసాదం. ఈ అన్నప్రసాదం స్వీకరించడం నిజంగా మా అదృష్టం. ఈ ట్రిప్లో ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్ట్గా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఎస్, దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా జరిగింది మా అందరికీ దర్శనం. ఆ శ్రీవారి దివ్య దర్శనం అనంతరం అందరి మనసులో నిండిపోయి చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ఆ మాడా వీధుల్లో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వైపు మాటలో చెప్పలేము. అండ్ డే 2 జర్నీ టు జపాలి. మరుసటి రోజు జపాలి తీయడానికి ఒక వెహికల్ తీసుకొని బయలుదేరాం. ప్రకృతి అందాల మధ్య ఉన్న జపాలి తీర్థం ప్రశాంతతను ఆస్వాదించాలంటే ఈ ప్లేస్ డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్. టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ప్లేస్ అయితే కవర్ చేయలేకపోయాం. సో తిరుమల అండ్ జపాలితో ఈ ట్రిప్ని కంక్లూడ్ చేసేసి ఇక్కడ నేరుగా తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.